అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. అందరికీ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయంతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు భారతరత్న, విశ్వరత్న, ప్రపంచ మేధావి, ఆర్థిక సామాజిక తత్వవేత్త, భారతదేశానికి దిశ చూపిన మార్గదర్శి, దూరదృష్టి గల సంస్కర్త మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు. సో ఆయన మనందరికీ ఆదర్శప్రాయుడు. మనందరినీ ఒక మంచి మార్గంలో భవిష్యత్ భారత జాతి నిర్మాణానికి పునాదులు వేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన అంబేద్కర్. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న జన్మించడం జరిగింది. అదేవిధంగా మన అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే మనకు ఒక రోజు సరిపోదు. అంటే అంతటి గొప్ప మేధావి మన అంబేద్కర్ గారు. సో ఆ కాలంలో ఎకనామిక్స్లో పిహెచ్డి వేరే దేశాల నుంచి పొందినటువంటి తొలి భారతీయుడు మన అంబేద్కర్. అదేవిధంగా స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగ ముసాయిదా అధ్యక్షుడు, ఈరోజు మన భారతదేశ పరిపాలనకు దిక్సూచిగా ఉన్నటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత. అదేవిధంగా 64 సబ్జెక్టులలో మాస్టర్స్ పొంది గతంలో అత్యంత విద్యావంతుడిగా పేరొంది నేటికి మనకి ఆదర్శప్రాయం మన అంబేద్కర్ గారు. ఆయన మార్గంలో మనందరం కూడా ప్రయాణించి మన దేశాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. సో అందరికి కూడా ఈరోజు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ తరపున మన అందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి మన భారత జాతి నిర్మాత అంబేద్కర్ గారి పుట్టినరోజున ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ తరపున టెస్ట్ సిరీస్ని ప్రారంభిస్తున్నాము. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీ ముందుకి రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకి ముఖ్యంగా ఈరోజు మీ ముందుకి అంటే రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఆల్రెడీ మనకి ఇంతకుముందే గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్ పూర్తయినాయి. వాటికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో మళ్ళీ అందరూ కూడా సక్సెస్ కాలేము. సపోజ్ గ్రూప్ 2 783 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 1 560+ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ విజేతలుగా కేవలం గ్రూప్ 1లో 560 మంది, అదేవిధంగా గ్రూప్ 2లో 783 మంది మాత్రమే ఉండగలుగుతారు. లక్షల్లో పోటీ పడేటటువంటి ఈ పరీక్షల్లో అందరం మనము సక్సెస్ కాలేం కాబట్టి, సో విజేతలకి అదేవిధంగా ఈ పరీక్షల్లో విజయం సాధించలేకపోయిన వారికి ఒక చిన్న లైన్ మాత్రమే తేడా ఉంటుంది. అది మనకి అంటే ఆ సమయంలో అంటే ఎగ్జామ్ రాసే సమయంలో మనము సరిగా మైండ్ సెట్ తోటి ఉండకపోవడము, అంటే ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ మనకు సరిగా లేకపోవడం ఒకటి. ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంటే. అదేవిధంగా మనకు ఆ పరీక్షలు స్టార్ట్ అయ్యే టయానికి మనకున్న కొన్ని సమస్యలు రావచ్చు. అదేవిధంగా మన ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా సరిగా ఉండకపోవడం అనేది ఒక కారణం అయి ఉండొచ్చు. కారణం ఏదేమైనప్పటికీ మనము ఏదైనా ఒకటి జీవితంలో సాధించాలి. ఒక గ్రూప్ 2 ఉద్యోగిగా, అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యోగిగా మనం స్థిరపడాలి. సో మన తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలి. మనం పుట్టి పెరిగినటువంటి గ్రామానికి మంచి పేరు తెచ్చిపెట్టాలనేటటువంటి
సదుద్దేశంతో చాలామంది ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ వైపుకి రావడం జరుగుతుంది. కాబట్టి నేను అందరూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సీరియస్గా మేము సాధించాలి, జీవితంలో ఉన్నత లక్ష్యాలను మేము అధిరోహించాలనేటటువంటి వారికి మన ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ తరపున మనము ఈ మెంటార్షిప్ ప్రారంభించబోతున్నాము. సో ఇక్కడ ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక చిన్న పొరపాటు మన అందరం చేసేది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాంలే అనేటటువంటి అభిప్రాయము అందరిలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. 10th నుంచే ఇంటరు, డిగ్రీ ప్లస్ సివిల్స్ కోచింగు, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 అనేటటువంటి ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. మనం వాళ్ళతో పోటీ పడాలంటే, వాళ్ళతో మనము పోటీలో ముందంజలో ఉండాలంటే మన ప్రిపరేషన్ని ముందు నుంచే ప్రారంభించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతేగాని నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాంలే అనేటటువంటి సదుద్దేశంతో దురుద్దేశంతో మనం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతాము. ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా భవిష్యత్తులో 50,000కు పైచిలుకు పోస్టులను మేము భర్తీ చేయబోతున్నామని ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా స్వయంగా మన ముఖ్యమంత్రి గారే ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా భవిష్యత్తు ప్రణాళికలను రూపకల్పన చేసుకోవాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో మనము అంటే రేపు గ్రూప్ 2, గ్రూప్ 1 పోస్టులు ఎట్లుంటాయంటే మనకు వచ్చేటటువంటి మార్కులను ఆధారంగా అంటే రకరకాల పోస్టులు ఉంటాయి కాబట్టి ఒక 18 రకాల పోస్టులు ఉన్నాయి. మనకు వచ్చే మార్కుల ఆధారంగా మనకు పోస్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఎంత మంచి స్కోర్ తెచ్చుకుంటే, ఎంత మంచి ర్యాంక్ తెచ్చుకుంటే అంత మంచి పోస్ట్కి మనం అర్హులుగా మిగులుతాము. అంతేగాని మళ్ళీ మనము నెగ్లిజెన్స్ చేసామనుకోండి, మనం మళ్ళీ ఈ పోటీ ప్రపంచంలో వెనకబడిపోతాము. కాబట్టి మీరు అందరూ కూడా కోచింగ్ అనేది ఖర్చుతో కూడుకున్నటువంటి పని. హైదరాబాద్లో ఉండే ప్రిపేర్ కావాలి, ఇవన్నీ మనము కరెక్ట్ కావండి. ఎందుకంటే పోటీ పడి చదవాలనుకునేవాడు ఈ దేశంలో ఎక్కడున్నా చదవచ్చు. మన ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చి చదువుకోవాలి అనేటటువంటి పని అనేది అధిక వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. అదేవిధంగా ఎక్కువగా డీమోటివేట్ అవుతూ ఉంటాము. కాబట్టి ఈ రోజుల్లో మనకు అనేక రకమైనటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనం సొంత గ్రామం నుంచే ఎక్కువ ఖర్చు లేకుండా మనం సొంతంగా మన ప్రిపరేషన్ని కొనసాగించవచ్చు. ఇటీవల ప్రకటించినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 1 ఫలితాలు మనకి ఇది నిరూపించింది కూడా. సో ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా మనకి గృహిణులు ఎవరైతే మనకి హోమ్ మేకర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా చాలామందికి చదవాలని ఉంటుంది కానీ సమయం సరిపోదు. అలాంటప్పుడు ఇప్పటి నుంచే మనకి చాలా టైం ఉంది కాబట్టి రోజుకి ఒక 2-3 గంటలు మన ప్రిపరేషన్ని మనం కొనసాగిస్తే, ఒక 2 to 4 hours మన ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కాబట్టి మనకి సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ ఆలోచించే మనము మన ప్రిపరేషన్ని నోటిఫికేషన్ వరకు మనం కంప్లీట్ చేయాలి. నోటిఫికేషన్ రాగానే మనం రివిజన్ మోడ్లోకి వెళ్ళిపోవాలనేటటువంటి ఉద్దేశంతో ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ మనకి ఈరోజు మీ ముందుకి ఒక టెస్ట్ సిరీస్తో ముందుకు రావడం జరిగింది. సో ఆ టెస్ట్ సిరీస్ ఏంటంటే ఆ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ సిరీస్ గురించి మనము ఈరోజు మాట్లాడదాము. సో దాని పేరు మిషన్ యుక్తి అనేటటువంటి పేరుతో ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ అనేది ఒక టెస్ట్ సిరీస్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ అనేది మనకి అనేక రకమైనటువంటి ఫీచర్స్, అంటే ఈ టెస్ట్ సిరీస్ ఎవరికి ముఖ్యంగా ఉపయోగయుక్తంగా ఉంటుందంటే ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉంటారో వాళ్ళకి, అదేవిధంగా ఎంప్లాయీస్కి, అదేవిధంగా హోమ్ మేకర్స్ వీళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్ కొంతమంది డిగ్రీ కంప్లీట్ చేసి పీజీలు, పిహెచ్డీలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళకి దొరికినటువంటి సమయంలో ప్రిపేర్ అయ్యి రెగ్యులర్గా టెస్ట్ సిరీస్ మనము ఫాలో అయ్యి షెడ్యూల్ ప్రకారం మీకు సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సిలబస్ని
మనం చదువుకొని డైలీ టెస్టులు ఉంటాయి, అదేవిధంగా సెక్షనల్ టెస్టులు ఉంటాయి, అదేవిధంగా గ్రాండ్ టెస్టులు ఉంటాయి. సో ఈ మిషన్ యుక్తి అనేటటువంటి పేరుతో మనము, యుక్తి అనగా మనకి స్ట్రాటజీ అని అర్థం. సో ఒక స్ట్రాటజీతో మనం ముందుకు వెళ్ళబోతున్నాము. సో ఇక్కడ చూడండి ఒకసారి, మీకు ఇందులో ఉన్నటువంటి మనకి ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే మనకి ఇందులో మనకి ఏదైతే ఉందో ఒక్కసారి మీరు చూడండి. ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. మనము చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ మెంటార్షిప్ ఇవ్వబడుతుంది. ఎవరైతే ఇంతకుముందు మంచి సీనియర్ ఫ్యాకల్టీలు ఉన్నారో, అదేవిధంగా గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ మంచి ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళతో మీకు మెంటార్షిప్ ఇవ్వబడుతుంది, పర్సనల్ గైడెన్స్ కూడా ఇవ్వబడుతుంది. అదేవిధంగా డైలీ టార్గెట్స్ విత్ మైక్రో టాపిక్స్ లిస్టింగ్. మీరు ఈరోజు రేపు రెగ్యులర్గా డైలీ టెస్టులు ఉంటాయి మీకు. సో డైలీ టెస్టులు ఎవ్రీడే టెస్ట్ ఉంటుంది. రేపు టెస్ట్ ఉన్న టాపిక్కి ముందు రోజే మీకు ఏ సిలబస్ ఉంటుంది, మీరు ఏం చదవాలనేది ఉంటుంది. సో మనకి మొత్తము ఈ టెస్ట్ సిరీస్ అనేది 150 రోజులు ప్లాన్తో మీకు ఉండబోతుంది. 150 రోజులు, సో 5 months. ఈ 150 రోజుల్లో మనకి 150 డైలీ టెస్టులు ఉంటాయండి. 150 డైలీ టెస్టులు. డైలీ టెస్టులు మీకు డైలీగా ముందుగా రేపు ఏ టెస్ట్ ఉంటుందో ఆ టాపిక్ ముందే ఇవ్వబడుతుంది. దాన్ని మీరు చదువుకుంటారు. చదువుకున్న తర్వాత నెక్స్ట్ రోజు మీకు టెస్ట్ ఉంటుంది. అలా రేపటి టాపిక్ ముందు రోజే చదువుకొని మీరు డైలీ టెస్టులు మనకి 150 టెస్టులు మీరు అటెంప్ట్ చేస్తారు. అదేవిధంగా తర్వాత 150 డైలీ టెస్టులతో పాటు ప్రతి సెక్షన్, సపోజ్ ఇండియన్ హిస్టరీ ఉందనుకోండి, అదొక సెక్షన్. ఇండియన్ హిస్టరీ డైలీ టెస్టులు అయిపోయిన తర్వాత దానికి సంబంధించి ఒక మనకి సెక్షనల్ టెస్ట్ కూడా మనకి కండక్ట్ చేయబోతున్నాము. సో ఇలాంటి సెక్షనల్ టెస్టులు మనకి 16 సెక్షనల్ టెస్టులు మనము కండక్ట్ చేయబోతున్నాము. ఒక్కొక్క సెక్షనల్ టెస్ట్లో మనకి 100 మార్కులు ఉంటాయి. సో 100 మార్కులతోటి 16 మనం సెక్షనల్ టెస్టులని కండక్ట్ చేస్తాము. అదేవిధంగా ప్రతి స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు, అతని ప్రిపరేషన్ ఎలా ఉంది అనేటటువంటి స్ట్రాటజీని మనము చూసి తనకు ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆయన ప్రిపరేషన్ ఎలా ఉంది అనేటటువంటి మనం విషయాన్ని మనము పిల్లలతోటి మాట్లాడి పర్సనల్గా మనము ఇంటరాక్షన్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి వారం కూడా ఒక గ్రూప్ 2 ర్యాంకర్ కావచ్చు, ఒక గ్రూప్ 1 ర్యాంకర్ కావచ్చు, సో వాళ్ళతోటి పర్సనల్గా మీకు చీఫ్ మెంటర్గా వాళ్ళకు ఒక మెంటర్షిప్ మీకు ఇవ్వబడుతుంది. వాళ్ళతోటి పర్సనల్గా మీకు గైడెన్స్ ఇవ్వబడుతుంది. వాళ్ళతోటి మీకు పర్సనల్గా ఒక చాట్ ద్వారా కానీ లేకపోతే గూగుల్ మీట్ ద్వారా కానీ వాళ్ళతోటి మీకు ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలు, అంటే ఆల్రెడీ విజేతలుగా నిలిచినటువంటి వ్యక్తులతోటి మీకు పర్సనల్గా గైడెన్స్ వాళ్ళతోటి ఇప్పించడం జరుగుతుంది. సో వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఎలా మాట్లాడారు అనేటటువంటి విధానం, అంటే వాళ్ళు ఎలా తమ ప్రిపరేషన్ని కొనసాగించారు అనేటటువంటి సూత్రాలని మీకు వాళ్ళతోటి మీకు చెప్పేయడం జరుగుతుంది. అదేవిధంగా డౌట్ సపోర్ట్ ఫ్రమ్ మెంటార్స్. మీకు సబ్జెక్ట్ పరంగా మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే మీరు మెంటార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు ఆ డౌట్స్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మొత్తం టెస్టులలో మనం ఏమనుకున్నాము, 150 డైలీ టెస్టులు, 16 సెక్షనల్ టెస్టులు, అదేవిధంగా ఒక్కొక్క పేపర్కి 2 గ్రాండ్ టెస్టులు, అంటే మొత్తము 8 గ్రాండ్ టెస్టులు మనము ఇవ్వబోతున్నాము. అంటే సుమారుగా మనకి 5,000 క్వశ్చన్లు, 5,000 పైగా క్వశ్చన్లు మీకు, అంటే మంచి కంటెంట్ ఉన్నటువంటివి, మంచి లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా. ఇటీవల మనం గ్రూప్ 2 చూసాము, ఇంతకుముందు గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసాము. ఆ క్వశ్చన్ స్టాండర్డ్ అనేది చాలా పెరిగిపోయింది. సో లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా క్వశ్చన్లు తయారు చేసి మీకు 5,000 పైగా క్వశ్చన్ బ్యాంక్ మీకు తయారు చేసి ఇవ్వబడుతుంది. అదేవిధంగా మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా కరెంట్ అఫైర్స్ కూడా మీకు రెగ్యులర్గా వీటితో పాటు ఆ ఎగ్జామ్లలో డైలీ టెస్టులలో కావచ్చు, సెక్షనల్ టెస్టులలో కావచ్చు, వీటితో పాటు కరెంట్ అఫైర్స్ కూడా మీకు వాటితో పాటు ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనం ఒకసారి చూసుకుంటే ఇది మనకు దీనికి సంబంధించి ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఈ టెస్ట్ సిరీస్ సంబంధించి మనకు ఉన్నటువంటి ఇది. సో ఇవి మనకి ఈ టెస్ట్ మిషన్ యుక్తికి సంబంధించి స్పెషల్ ఫీచర్స్. సో మీరు ఏం చేయొచ్చు, ఈరోజు మీకు సింధు లోయ నాగరికత ఉందనుకోండి,
ఈరోజు మీకు సింధులోయ నాగరికత మీరు చదువుకోవాలి. ఒక స్టాండర్డ్ బుక్స్ కూడా మీకు దీంతో పాటు రెఫరెన్స్ బుక్స్ కూడా ఇస్తున్నాము. ఆ పుస్తకాన్ని మీరు చదివి ఆ టాపిక్స్ ఏవైనా దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఒక షార్ట్ నోట్స్ రాసుకోవడము, చదవడము. మీకు దానికి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది, అది అటెంప్ట్ చేయడము. దాంట్లో ఏమైనా మీకు డౌట్లు ఉంటే మీకు మెంటార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు డౌట్స్ క్లియర్ చేస్తారు. సో ఇది ఎవ్రీడే జరుగుతుంది, రొటీన్గా, అంటే 150 రోజులు కంటిన్యూగా జరుగుతుంది. అదేవిధంగా ఆ సబ్జెక్ట్ అయిపోగానే మళ్ళీ మీకు సెక్షనల్ టెస్ట్ ఉంటుంది. సో అదంతా మనకు పూర్తిగా కాగానే దానికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు మనకి ఒక్కొక్క పేపర్, ఇప్పుడు జనరల్ స్టడీస్ ఉందనుకోండి 2 గ్రాండ్ టెస్ట్లు, మూవ్మెంట్ ఉందనుకోండి ఆ పేపర్కి సంబంధించి 2 గ్రాండ్ టెస్ట్లు, ఇట్లా మనకి 8 గ్రాండ్ టెస్ట్లు మనము నిర్వహించబోతున్నాము. ఒకసారి మీరు మిషన్ యుక్తికి సంబంధించి షెడ్యూల్ మీరు ఒకసారి చూస్తే, ఒకసారి ఇది మనకి దీనికి సంబంధించినటువంటి మనకి ఇది. సో ప్రతిరోజు మనము టాపిక్ మీకు ఇస్తాము. దాంతోపాటు 16 సెక్షనల్ టెస్టులు, 150 డైలీ టెస్టులు ఉంటాయి, అందులో ఏమీ డౌట్ లేదు. మనకి 8 ఫుల్ లెంత్ టెస్టులు. సో ఇది మనకు దీనికి సంబంధించి మనము ఏకైక లక్ష్యం ఏంటంటే 400+ మార్కులు సాధించడము. సో ఇటీవల మనం చూసాము. సో హైయెస్ట్ స్కోరు మేబీ 450 అరౌండ్ ఉంది. సో మనం 400+ మార్కులు అంటే ఈ స్కోర్ చేస్తే ఏంటంటే మనకు నచ్చిన పోస్టు, ఆ గ్రూప్ 2లో టాప్ పోస్ట్ ఏదైతే ఉందో మీకు ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్టు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన మెయిన్ టార్గెట్ ఏంటంటే మీరు మన 400+ టార్గెట్ అనేది మనకి ఏకైక లక్ష్యము. ఇక్కడ సపోజ్ మీకు ఏదన్నా దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. అదేవిధంగా మీరు ఏం చేయాలంటే ప్లేస్టోర్ నుంచి ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ యాప్ ఉంటుంది, మీరు అది డౌన్లోడ్ చేసుకుంటే దానికి సంబంధించిన షెడ్యూలు ఇవన్నీ మీకు అక్కడ దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అక్కడ మీకు తెలుస్తాయి. సో మనకి ఈ టెస్ట్ సిరీస్ అనేది మే 1వ తారీఖు నుంచి మనకి ప్రారంభం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మనకి సిలబస్ ఫస్ట్ మనము 1వ తారీఖు నుంచి మే 1 నుంచి మనకు స్టార్ట్ చేస్తున్నాము. సో సెకండ్ పేపర్ నుంచి స్టార్ట్ చేసాం ఫస్ట్ మనము. అందులో ఫస్ట్ మనం ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేసాం. సో ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ మీరు మే 1వ రోజు ఏమి ఎగ్జామ్ ఉంటుంది మీకు, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సొసైటీ అండ్ కల్చర్, అంటే సింధు నాగరికత గురించి మనము టెస్ట్ ఉంటుంది 1వ తారీఖు, మే 1వ తారీఖు. సో మే 1వ తారీఖు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక్క టాపిక్ని మీరు పర్ఫెక్ట్గా చదువుకొని మీరు ఎగ్జామ్కి రెడీగా ఉండాలి. నెక్స్ట్ రోజు ఎగ్జామ్ జరుగుతుంది, అంటే 1వ తారీఖు ఎగ్జామ్ జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజే మీకు దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు, అదేవిధంగా మీరు చేసినటువంటి తప్పులు కావచ్చు, అదేవిధంగా మీరు అందులో ఉన్నటువంటి అంటే దాన్ని ఎలా చదవాలి, షార్ట్ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేటటువంటిది కూడా మీకు ఆ రోజు మీకు స్పెషల్గా మెంటర్షిప్ ద్వారా మీకు అందజేయబడుతుంది. ఎవ్రీడే మీతోటి మేము టచ్లో ఉంటాము. సో ఇది అంటే ఈ టీమ్ టచ్ ఇలా మనకి 150 రోజుల షెడ్యూల్ మనకి ఇలా మీకు అందజేయబడుతుంది. ఇది మనకి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇది. సో అలాగే మనము తెలుగులో కూడా మనము ఈ షెడ్యూల్ని మనకు తయారు చేయడం జరిగింది. ఈ తెలుగు మీడియం వాళ్ళు ఈ తెలుగు మీడియం షెడ్యూల్ ఏదైతే ఉందో మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. సో ఇది మనకి మిషన్ యుక్తి అంటే మిషన్ స్ట్రాటజీ అనేటటువంటి ఒక స్ట్రాటజీ ప్రకారము ఆల్రెడీ మనకు ఈ గ్రూప్ 2 ర్యాంకర్లు ఎవరైతే ఉన్నారో కొంత అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళతో మీకు ప్రత్యేక సెషన్స్ మీకు ఉంటుంది. సో అందరు కూడా అంటే ముఖ్యంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికైనా సరే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉంటేనే మనము ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలు మనకు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనము ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాంలే అనుకుంటే అప్పటికప్పుడు మీరు ప్రెషర్ మీద పడుతుంది. సో ఆ ప్రెషర్ని మీరు తట్టుకోవాలి, అన్నీ కావాలంటే మనకు ముందు నుంచి ప్రిపరేషన్ ఉంటే మీకు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. మీరు మొన్న గ్రూప్ 2 చూస్తే మీరు రిజల్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నారో చాలా మంచి మార్కులు సాధించడం జరిగింది. సో పేపర్ స్టాండర్డ్ కూడా పెరిగింది కాబట్టి మనం ఖచ్చితంగా మంచి ప్లానింగ్ తోటి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో మీరందరూ కూడా సో మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే అందరికీ మనం ఇంటి దగ్గర ఉండే మీరు హైదరాబాద్ వచ్చి అశోక్ నగర్లోనే ఉండి చదవాలనేటటువంటి దృక్పథం కాదు. మన సక్సెస్ ఎక్కడున్నా కావచ్చు, మీరు అశోక్ నగర్లో ఉండే చదివితేనే ఉద్యోగం వస్తుంది అనేది అది తప్పు. మీరు అంటే మనకు ఈ మెంటార్షిప్తో పాటు మీ స్వయం కృషి కూడా చాలా అవసరం.
మనం కష్టపడకపోతే ఏ ఉద్యోగాన్ని మనం సాధించలేము, మన జీవితంలో ఎదగలేము, జీవితంలో సక్సెస్ సాధించలేము. అంతేగాని ఏదన్నా కోచింగ్ తీసుకున్నామంటే మనకు ఉద్యోగం వస్తుంది అనేది కాదు. కాబట్టి ఇందులో మీకు కొంత తోడ్పాటు మాత్రమే మీకు ఉంటుంది ఏదైనా సరే. అంతేగాని మేము కోచింగ్ ఇచ్చేస్తే కోచింగ్ క్లాసులు విన్నంత మాత్రం మీకు ఉద్యోగాలు రావు. మీ ప్రయత్నం కూడా మంచిగా ఉండాలి. సో మిమ్మల్ని ముందుకు నడిపించాలి అనేటటువంటి సదుద్దేశంతో ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ అనేది, ఈ మిషన్ యుక్తి అనేది టెస్ట్ సిరీస్ని స్థాపించడం జరిగింది. సో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన అంబేద్కర్ గారి జయంతి రోజున ఈ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేస్తున్నాము. అందరూ కూడా మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు ప్లేస్టోర్ నుంచి ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీని యాప్ని డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని మీరు చూసుకోవచ్చు. సో దానికి సంబంధించిన వివరాలన్నీ మీరు అక్కడ చూడొచ్చు. అదేవిధంగా మీకు ఒక నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డిస్క్రిప్షన్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. సో అందరూ కూడా భవిష్యత్తులో మీరు ఏదైతే కలలు కన్నారో ఆ కలలు కనేటటువంటి ఉద్యోగాల్లో మీరు స్థిరపడాలని అనుకుంటున్నారో, మీ అందరూ కూడా మీరు కలలు కనేటటువంటి ఆ ఉద్యోగాల్లో మీరు అందరూ సెటిల్ అయ్యి మీరు జీవితంలో ఎంతో ఉన్నత స్థానాలకి ఎదగాలని కోరుకుంటూ మీకు అందరికి కూడా మళ్ళొకసారి మన ఇన్స్టిట్యూట్ తరపున అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.